వెల్కమ్ టు కారుణ్య సమూహం. మరి మన కారుణ్య సమూహపు స్వాధ్యాయాన్ని ప్రారంభించుకునే ముందు మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామంను తెలియచేసుకుంటూ మరి చక్కటి ఈరోజు ఈ యొక్క జ్ఞానాన్ని తీసుకుందాం. ఫ్రెండ్స్, మరి రామ్తా మరి ఒకానొక అద్భుతమైనటువంటి స్పిరిచువల్ మాస్టర్ నుంచి నిజంగా ఈ అద్భుతమైన జ్ఞానం తీసుకోగలగడం నిజంగా మనందరి భాగ్యం. ఎందుకంటే మనకి ఇంకా ఎక్కడైనా దుఃఖము కానీ, ఇంకా ఎక్కడైనా బాధ కానీ, ఎక్కడైనా మనసులో అల్లకల్లోలం కానీ ఉంది అంటే గనక అంత అజ్ఞానం మనకి ఉంది అని గుర్తు అన్నమాట. సో ఇలాగా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించుకునేటువంటి ప్రయత్నంలో మరి మహానుభావున అందించినటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని ప్రతిరోజు ఒక బిందువు బిందువులాగా తీసుకుంటూ మనం అనేక బిందువుల్ని కలుపుకుంటూ మన యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాం. మరి అలాగే ఈ రోజు కూడా మరికొంత చక్కటి ఈ జ్ఞానాన్ని తీసుకుందాం. రామ్తా చెప్పేది ఏమిటి అంటే, భగవంతుడు మీరు అక్కడ ఇక్కడ అని ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నారు. ఆ భగవంతుడు ఎవరో కాదు, మీరందరూ ఎవరైతే మనమందరం ఉన్నామో విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆ యొక్క దివ్యత్వం యొక్క ప్రతిరూపాలే. సో చూడండి ఎంత అద్భుతమైన విషయమో. మనకి మనకి ఈ విషయం తెలుసు. ఈ మనకి మన పత్రి సార్ చిన్నప్పటి నుంచి అంటే మనకి యొక్క ధ్యాన పరిచయం జరిగినప్పటి నుంచి కూడా మీరే దైవాలు అని మరి ఎంతో కళాఖండిగా చెప్పినటువంటి మరి గొప్ప గురువు మన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మరి దానితో మరి ఆ, మరి పత్రిజీ అన్ని ఆ విధంగా చెప్పారంటే ఆయన ఎన్నో వేల గ్రంథాల యొక్క చక్కటి ఒక పాయింట్స్ ని మనకి చాలా సింప్లిఫై చేసి చెప్పారు. మరి అందులో మరి రామ్తా మనల్ని ఇంకొంచెం మనలో ఉన్నటువంటి ఆ శక్తిని మేలు కొల్పడానికి మరి కొన్ని అద్భుతమైన పాయింట్స్ ని మనం ఈరోజు తెలుసుకుందాం. మనం ఏమనుకుంటున్నాము అంటే కనుక మనము ఈ యొక్క దేహము అంతా కూడా ఎలా పనిచేస్తుంది అంటే, మన యొక్క మెదడు ఏదైతే ఈ యొక్క కాళ్ళు కదపాలన్నా, చెయ్యి కదపాలన్నా, ఏది చెయ్యాలన్నా కూడా మన యొక్క మెదడు యొక్క స్వాధీనంలోనే ఉంటుంది. మన యొక్క మెదడు గనక సరిగ్గా మరి దాని యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ సరిగ్గా లేకపోతే గనక మరి అన్ని ఆర్గాన్స్‌కి ఉదాహరణకి గుండె కానివ్వండి, ఊపిరితిత్తులు కానివ్వండి, ఇవన్నీ గూడా దాని యొక్క కంట్రోల్‌లోనే ఉంటాయని రామ్‌తా చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు అంటే మీ మెదడులో మీ మెదడులో హీలింగ్ చేస్తే తప్ప మీ యొక్క భౌతిక దేహంలో ఉన్నటువంటి గాయాలు నయం ఏమాత్రము అవ్వవు. చూడండి. ఎందుకంటే మనందరికీ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కదా! మనము ఈ పైన కనిపించేటువంటి ఈ యొక్క అనారోగ్యాలన్నిటికి కోసము చాలా కష్టపడుతూ ఉంటాం. అయితే రామ్‌తా ఏం చెప్తున్నారు అంటే, మీరు ఈ భౌతిక దేహంలో ఉన్నటువంటి గాయాలని మార్చుకోవాలి అంటే గనక, మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి. మానసికంగా మీరు హీల్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే మీ ఊహాశక్తి ద్వారా వ్యాధి నయమవుతున్నట్లు కలలు కంటూ ఉంటారో, మరి అప్పుడు ఆటోమేటిక్‌గా మీ లోపల ఏమైతే ఆహ్, ఆహ్, ఆమ్లాలు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి కెమికల్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఎడ్రినల్ గ్రంథి ద్వారా మీకన్నీ గూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. మీ ఊహాశక్తి ద్వారా మీ మెదడులో వేటినైతే మీరు ఊహిస్తూ ఉంటారో, దానికి సంబంధించినటువంటి కెమికల్స్ రిలీజ్ చేసేటువంటి శక్తి మీ యొక్క దేహానికి ఉంది. మరి అలాగా అంత శక్తి మనకు ఉన్నప్పుడు, మనము మన దేహానికి అంటే మన యొక్క మనసుకి, మన యొక్క మెదడు మై డియర్, మన యొక్క మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో,
దాని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి, మీరు మీ బాడీని హీల్ చేసుకోవాలి అంటే గనక, మీరు దానికి సంబంధించినటువంటి ఒక పాజిటివ్ ఆలోచనని ఆలోచించడం ద్వారా, దానికి సంబంధించినటువంటి కెమికల్స్ అన్నీ మీలో రిలీజ్ అవుతాయి అని చెప్తున్నారు. ఇంకా ఊహాశక్తితో కలలు కనడం ద్వారా మీ సంకల్పాలను, లక్ష్యాలను వాస్తవ రూపం చెందించుకోవడానికి ప్రతి మనిషి కూడా జన్మత సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. అంటే మనకి నిన్న గూడా తెలుసుకున్నాం. మన యొక్క అనేక మంది మరి ఎంతోమంది పండితులు ఆధ్యాత్మికతకి దగ్గరవ్వాలి అంటే గనక మీరు డబ్బుకి దూరంగా ఉండాలి, మీ కోరికలకి దూరంగా ఉండాలి అనేటువంటి సరికాని నమ్మకాలతో మనం రావడం జరిగింది. కానీ రామ్‌ద ఏం చెప్తున్నారు అంటే ఈ భూమి మీద అన్ని కోణాలను, అన్ని కోణాలలో అన్నింటిని ఆస్వాదించి, అనేక అనుభవాలను పొందడానికే మనము ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఒక మీకు ఒక కోరిక వచ్చింది అంటే గనక, అది అది కూడా భగవంతుడు మీ ద్వారా ఆ యొక్క అనుభవం పొందడానికి వచ్చింది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు మీ యొక్క ఏమైతే కోరికలు గానీ, యొక్క సంకల్పాలు గానీ, లక్ష్యాలు కానీ, ఇవన్నీ గూడా ఏమైతే వస్తున్నాయో అవన్నీ కూడా వాటిని నెరవేర్చుకోవడానికి కావలసినటువంటి సామర్థ్యము, శక్తి అన్నీ మీలోనే ఉన్నాయి. కాదు ఈ నాకు ఇలాంటి కోరికలొస్తున్నాయి. నేను వీటిని పొందడానికి అర్హురాలని కాదు అని అనుకుంటున్నాము అంటే గనక అది కేవలం మన యొక్క అజ్ఞానము మాత్రమే. ఇంకా ఏమని చెప్తున్నారంటే, అసంతృప్తితో జీవిస్తూ ఇతరుల ఆశయాలకు, ఇతరుల అభిప్రాయాలకు అనుగుణంగా జీవిస్తున్నంత కాలము మీలోని దైవత్వాన్ని గుర్తించలేరు. మీరు దైవాలుగా జీవించలేరు. చూడండి. మీకు, మీకు ఎలా కావాలో మీరలా జీవించండి. ఎంత అద్భుతమైన పాయింట్ అంటే, మీరు మీకు ఎలా అనిపిస్తే మీరలా జీవించండి. ఉదాహరణకి ఒక తమోగుణంలో అంటే ఒకానొక కొన్ని జన్మలు తీసుకున్నటువంటి ఒకానొక ఆత్మకి చక్కగా మిరపకాయ బజ్జీలు, లేకపోతే స్వీట్సు, రకరకాల ఫుడ్ ఐటెమ్స్ తినాలనిపిస్తే చక్కగా తినండి. సో, కాదు కొంతమందికి చక్కగా మరి మంచి మంచి షికార్లు, బట్టలు అంటే అది గూడా వాళ్ళ ఆ ఆత్మకి ఏదైతే అనిపిస్తుందో మీరది చెయ్యండి. అంతేగాని వాళ్ళు ఏదో అంటున్నారు, వీళ్ళిలా జీవించాలని అంటున్నారు అని మిమ్మల్ని మీరు అలాగా అణిచేసుకుంటే గనక మీరు మీ దైవత్వంతో కనెక్ట్ అయ్యి ఉండలేరు. ఈ పాయింట్స్ తెలుసుకుంటే మరి ఇప్పుడు ఎవరికి ఏమనిపిస్తుంది? ఎవరు ఏది చేసినా కరెక్టే అనిపిస్తుంది గదా! అందుకనే పత్రి సార్ నో కామెంట్స్, నో జడ్జ్‌మెంట్స్ అని చెప్తూ ఉంటారు. ఒకానొక ఎదిగిన ఆత్మకి సపోజ్ అనిపిస్తూ ఉంటుంది. నా భార్య ఇలాగే ఉండాలి. ఆ! తనకి ఈ ఈ ఎదిగినటువంటి ఆత్మ ఒక హస్బెండ్ అనుకోండి. కొంచెము తక్కువ జన్మలు తీసుకున్న ఒక ఆత్మ వైఫ్ అనుకోండి. ఈ యొక్క హస్బెండ్ యొక్క ఎక్స్‌పెక్టేషన్స్‌కి తప్పకుండా ఆ యొక్క భార్య రీచ్ అవ్వలేదు. ఎందుకంటే తన ఆత్మ యొక్క స్థితి వేరు. సో, డెఫినిట్‌గా అక్కడ డీవియేషన్ అనేది ఉంటూ ఉంటుంది. సో, అలాగే ఒకానొక భార్య ఎదిగిన ఆత్మ, ఒకానొక భర్త ఎదగనటువంటి ఆత్మ జాయిన్ అయ్యారనుకోండి, కలిసారనుకోండి, అక్కడ డెఫినిట్‌గా ఎవరి ఎక్స్‌పెక్టేషన్స్ ఎవరు మీట్ అవ్వలేరు. చూసారా? ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానము. ఇది తెలిసినప్పుడు ఇక అసలు ఎక్కడ అసంతృప్తి అనేది ఉండదు. అందుకనే ఎక్కడ అజ్ఞానం ఉంటుందో అక్కడ బాధలుంటాయి, అక్కడ కష్టాలుంటాయి అనడంలో మరి గురువుల యొక్క మరి అంతరార్థం ఎంత బాగా అర్థమవుతుంది మనకి. అప్పుడు మనకనిపిస్తుంది ఈ యొక్క జ్ఞానము తెలిస్తే, ఓహో! ఓకే. తను చిన్న పిల్ల గదా! సో, అలాగే ఉంటుంది. తను అలాగే వర్క్ చేస్తుంది. తను అలాగే ఉంటుంది. అని ఎప్పుడైతే అవగాహన వచ్చినప్పుడు ఎదుటి వారి మీద మరి కోపం కాదు, జాలి కలుగుతుంది. వాళ్ళనింకా ఏ విధంగా మనం హెల్ప్ చేయొచ్చు. ఆ సోల్ ఏ విధంగా ఎదగడానికి మనము హెల్ప్ చేయొచ్చు. అలాగే మనకంటే ఎక్కువ ఎదిగినటువంటి ఆత్మ అయితే గనక ఓకే. మనం ఇంకా త్వరగా ఎదగడానికి నాకు ఈ సోల్ నాకు చాలా హెల్ప్ చేస్తుందని మనం చక్కగా తీసుకోవచ్చు.
చూసారా ఎంత బావుందో మరి. హ్మ్. కాబట్టి ఎవ్వరిని వాళ్ళని వాళ్ళకి అనుగుణంగానే జీవించనివ్వండి. అసంతృప్తితో జీవిస్తూ ఇతరుల ఆశయాలకి కాదు, నాకు లోపలేమో ఒక పని చేయాలనుంది. కానీనేమో నా కుటుంబంలోనేమో వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అంటే అక్కడ ఆ ఆత్మకి ఎంత అసంతృప్తి ఉంటుందనంటే, అంత అసంతృప్తి అనమాట. సపోజ్ ఒకానొక డాక్టర్ ఫ్యామిలీలో పుట్టారనుకోండి. ఆ డాక్టర్ ఫ్యామిలీలో పుట్టినప్పుడు ఈ యొక్క ఆత్మజ్ఞానం లేకపోతే, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఎలా ఉంటుంది అంటే, ఆ కొడుకు గూడా డాక్టరే అవ్వాలి అనే ఒక కోరిక అనేది ఉంటుంది వాళ్ళకి. ఈ కొడుకుకేమో అసలు డాక్టర్ అంటే ఇష్టం ఉండదు. వీడికి యాక్టర్ అవ్వాలంటే ఇష్టం. అక్కడ మ్యాచ్ అవ్వదు. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళిద్దరి మధ్య ఈ కొడుకు అటు పెద్దవాళ్ళకి ఏమీ చెప్పలేక, లోపల ఎంతో అసంతృప్తితో ఉండడం మూలాన అనేక అనారోగ్య సమస్యలకు కూడా ఇది కారణమవుతుంది. మనము ఎందుకంటే మన కుటుంబంలోనే ఒకరు ఒకలాగా ఆలోచిస్తూ ఉంటారు. ఒకళ్ళు ఒకలాగా ఉంటూ ఉంటారు. సో, ఎక్కడైతే ఈ యొక్క ఆత్మ జ్ఞానం ఉంటుందో, అక్కడ మన యొక్క అవగాహన శక్తి పెరగడం ద్వారా, మనము మన కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా, వారికి అనుగుణంగా మనము అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా, జీవితము కొంచెం చక్కగా, సాఫీగా వెళ్తూ ఉంటుంది. లేకపోతే ఎన్నో మనస్పర్ధలు, ఎన్నో చికాకులు అన్నీ వస్తూ ఉంటాయి. అందుకనే ప్రతి ఒక్కరికి గూడా ఈ యొక్క జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా పరిమితమైనటువంటి జ్ఞానము అంటే సరిగా లేనటువంటి ఎక్కడైతే అజ్ఞానం ఉంటుందో, అక్కడే ఇతరుల పట్ల హీనంగా తక్కువ వారి కింద చూడడము, వేరే వాళ్ళని చూసి దురాశ చెందుతూ ఉండడము, లేకపోతే గనక నా విధిరాత ఇంతే అని అనుకుంటూ ఉండడము. ఇలాంటివన్నీ కూడా మన జీవితంలో అనేక దుఃఖాలకి, బాధలకి ఇవే కారణమవుతూ ఉన్నాయి. మరి మరి గురువులందరూ ఏం చెప్తున్నారు అంటే, వేరే వాళ్ళు మీ తలరాత రాయడం కాదు. ఆ భగవంతుళ్ళు మీరే. యూ ఓన్లీ క్రియేటింగ్ యువర్ ఓన్ రియాలిటీ. ఆ దైవం మీరే. ఆ తలరాత అనేది రాసుకునేది మీరే. అని మరి చక్కగా చెప్తున్నారనమాట. కాబట్టి మనకున్నటువంటి ఈ యొక్క జ్ఞానంతో మన యొక్క మైండ్‌ని, మన యొక్క శక్తులన్నింటినీ తెలుసుకొని, మనము ఎలా కావాలంటే మీకు ఏ కోరికలు కావాలంటే ఆ కోరికలు తీర్చుకోవచ్చు. అలాగే మీరు బుద్ధుడిగా అవ్వాలి అనుకుంటున్నారా? మీకు యూ ఆర్ ఆల్సో ఆహ్, యూ మనకి కూడా ఆ కేపబిలిటీ ఉంది. మీరు జీసస్ అవ్వాలనుకుంటున్నారా? మనకి కూడా ఆ కేపబిలిటీస్ ఉన్నాయి. సో, మీకు మీ అంతరంగంలో మీరొక బుద్ధుడవ్వాలనుకుంటున్నారా? ఒక రాముడవ్వాలనుకుంటున్నారా? ఒక యాక్టర్ అవ్వాలనుకుంటున్నారా? లేకపోతే ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా? మీకు ఏదున్నా సరే కూడా అన్ని శక్తులు కూడా మీలోనే ఉన్నాయి. ఎందుకంటే ఇంకా ఏమని చెప్తున్నారంటే, మనందరము కూడా ద్వంద్వాలకు బాగా అలవాటు పడిపోయాం. ద్వంద్వాలకి బాగా అలవాటు పడిపోయాం. ఒకవైపేమో ఇవన్నీ వింటూ ఉంటాం గదా! సంతోషంగా జీవించవచ్చు, భావించవచ్చు అని ఒకవైపు అనుకుంటాము. కానీ ఇలాంటి ఇవన్నీ కూడా వినటానికే గాని ప్రాక్టికల్‌గా ఇవేమీ సాధ్యం కాదు అని మళ్ళా ఇంకొక రకంగా ఇంకొక కోణంలో మళ్ళా ఆలోచిస్తూ ఉంటాం మనందరం గూడా. సో, అది గూడా రామ్‌దా చెప్తున్నారు. ఒకవైపేమో యెస్. నేను చక్కగా ఆనందంగానే జీవించవచ్చు అనుకుంటూ ఉంటాం. మరొక వైపేమో ఇవన్నీ ప్రాక్టికల్‌గా ఇవన్నీ ఏం కాదు అని గూడా ఆలోచిస్తూ ఉంటాం. ఒకవైపేమో ధన సంపద కావాలి అని, ధన సంపదన అనేది కావాలి అని బాగా ఉంటుంది. మరొక వైపు ఏమంటుంది, అబ్బా! ఇవన్నీ గూడా మామూలు విషయాలు కాదు. మనకి సంపాదించేది ఇది లేదు. ఇవన్నీ చాలా తెలివైన వాళ్ళు కష్టపడితే గానీ ఈ ధనం అనేది రాదు అంటది. ఒకవైపేమో వ్యాధి నివారణ గురించి ఆలోచిస్తూ, మరోవైపేమో నాకు తగ్గదేమో ఇవన్నీ రియల్‌గా ప్రాక్టికల్‌గా ఇవన్నీ నాకు జరగవేమో ఒకవైపేమో ఇలాగా మనం ఏంటంటే, ఇలాగ ద్వంద్వాలకు అటు ఇటు, అటు ఇటు, అటు ఇటు మనము ఆలోచిస్తూ ఉంటాం. మరి ఒకవైపేమో నాకది కావాలి, ఇది కావాలని ఏర్పరుచుకుంటాము. మళ్ళా ఇదేమో నాకు ఇది కాదులే, నాకు ఈ అర్హత లేదు, నాకు ఈ టైం కాదు అని అలాగా మనమే మళ్ళా వెంటనే ఆపోజిట్‌గా ఆలోచిస్తూ ఉంటాం. మరి ఇదే కారణం. మనం ఏదైతే
అనుకుంటున్నామో అది పొందకపోవడానికి గల కారణం ఏమిటి అంటే గనక ఈ విధంగా ఆలోచించడం మాత్రమే. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఒక ఆలోచన మన నుంచి వచ్చినప్పుడు దాని గురించి ఎప్పుడైతే మనం నెగిటివ్‌గా ఇంకా ఆలోచించకపోతే తప్పకుండా అది మన జీవితంలో పొందడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ విధంగా ద్వంద్వాల వల్ల మనము మన జీవితంలో ఎన్నో మరి ఆహ్, పొందలేకపోతున్నాము అని చెప్తూ, అంతేకాదు చాలా అయోమయాన్ని గూడా మనం సృష్టించుకుంటూ ఉన్నాము. సంపద లేదా పేదరికము ఈ రెండిటిలో మరి మీరు దేన్ని కోరుకుంటున్నారో మీకదే వస్తుంది. సపోజు మీరేమో ఒక పక్కేమో నాకు బాగా సంపద కావాలని ఒక 25% ఉంది. కానీ అబ్బా! ఇది మన వల్ల అయ్యే పని గాదు. ఇంతే మన జీవితాలు ఇంతే అనేమో ఒక 75% ఉందనుకోండి. ఏదవుతుంది మీకు? ఆ పేదరికమే అవుతుంది. మీరు ఏదైతే ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారో, మీరు దానికి అనుగుణంగా మరి చేరడం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు ఆకాంక్షించకుండా, సంకల్పించకుండా, కోరుకోకుండా, లక్ష్యము ఏర్పరచుకోకుండా ఈ విశ్వము మీకు ఏది సమకూర్చదు. మీరు అనుకోకుండా ఏది ఇవ్వదు మై డియర్ ఫ్రెండ్స్. సో, కాబట్టి ఆహ్, లేకపోతే ఏది ఇంకా ఏమని చెప్తున్నారంటే, మీరు అనుకోకుండా ఏది మీకు అలాగ ఒళ్ళో వచ్చి పడిపోదు అని చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారంటే, ఎవరో వాళ్ళెవరో ఏదో చేస్తారు అని ఆశిస్తున్నంత కాలము మీ పరిస్థితి మరి ఆహ్, ఎంతసేపు ఎలా ఉంటుంది అంటే నా దుఃఖాలన్నీ వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళేదో నాకేదో సహాయం చేస్తారు. వాళ్ళేదో నాకు జాలి చూపుతూ ఉంటారు. వాళ్ళు నాకు సానుభూతి ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ! అని ఇంక లేకపోతే నువ్వేదో అద్భుతం అని ఎవరి దగ్గర నుంచన్నా మీరు ఆశిస్తున్నారా చెక్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇదంతా గూడా చాలా హాస్యాస్పదము. ఒక్కసారి ఆలోచించండి. మనలో ఉన్నటువంటి ఆత్మశక్తి ఎంత తక్కువగా మిమ్మల్ని మీరు ఎంత తక్కువగా ఆలోచించుకోవడం మూలాన మీరు మీరు ఇతరుల మీద ఆధారపడి మరి ఆహ్, మీరు ఇంకా ఉన్నారు అంటే మీ యొక్క ఆత్మశక్తిని మీరు ఎంత తక్కువగా అనుకుంటున్నారు అని అది కేవలం మన యొక్క అజ్ఞానానికి మరి మరి మూలము అని మరి చెప్తున్నారు రాంత. మరి ఇలాగా ఇంకా ఎవరో ఏదో చేస్తారు అని చేస్తూ మీరు గనక జీవితాన్ని గడుపుతూ ఉంటే గనక అదంతా గూడా కాలయాపన చేసినట్లు అని చెప్తున్నారు. మరి అలా కాకుండా మీ ఆత్మశక్తిని నమ్ముకొని మీరు ప్రయత్నిస్తూ వెళ్ళండి. అద్భుతంగా మీరు కావలసినవన్నీ గూడా మీరు పొందగలుగుతారు. ఆనందము మీరేదైతే పొందాలి అని అనుకుంటున్నారో ఆహ్, ఆహ్, అది హృదయపు లోతుల్లో నుంచి రావాల్సిందే అది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే స్వేచ్ఛ నుంచి వస్తుంది. మీ సంకల్పాలు, లక్ష్యాలు, కలలు ద్వారా వాస్తవ రూపం చెందినప్పుడే అదొస్తుంది. ఉదాహరణకి మీకొక మూవీకెళ్ళాలి అని ఉందనుకోండి. ఇంట్లోనేమో వద్దు అంటున్నారు. ఇంట్లో ఇప్పుడు ఎగ్జామ్స్ మీకేమో లోపలేమో మీకెల్లాగైనా సరే 'మహేష్ బాబు' ఫస్ట్ రోజు ఈరోజు రిలీజ్ అవుతుంది. కంపల్సరీగా నేను మూవీకెళ్ళాలి అని ఉంది. ఇంట్లోనేమో వద్దు, వద్దు అంటున్నారు. మీరు గనక అప్పుడు సినిమా చూస్తే మీకుండే ఆనందం ఎలా ఉంటుంది? మిగతాయన్నీ పక్కన పెట్టండి. కానీ అది చూసినప్పుడు మీకు పొందే ఆనందము అది దేంతో మరి అది ఒక అంటే మీకక్కడ మీరు ఏదైతే అనుకున్నారో అలాగా మీరు చేసినప్పుడే మీకు ఒక రకమైనటువంటి స్వేచ్ఛ అనమాట. అది స్వేచ్ఛతో కూడినటువంటిదనమాట. ఆనందం అనేది ఒకరిచ్చే భిక్ష కాదు. ఆనందం అనేది ఒకరిచ్చే భిక్ష కాదు. మీరు మీ యొక్క కోరికలను వాస్తవ రూపం చెందినప్పుడు అది ఆటోమేటిక్‌గా వస్తుంది. ఇది చాలా మనకి చాలా ఇది మనం చూస్తూనే ఉంటాం ఇది. మనం అనుకున్నవి పొందినప్పుడు మనకి ఎప్పుడైనా హ్యాపీగానే ఉంటుంది. కదా! మరి మనము మనం అనుకున్నవి పొందగలుగుతున్నాము అంటే గనక అది గూడా దైవత్వంతో ఉన్నట్లేనని చెప్తున్నారు చూడండి. ఇంకా అసంతృప్తి తొలగిపోయి హృదయపు లోతుల్లో నుంచి సంకల్పాలు నెరవేరినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది. మరి అంతర ప్రయాణం చేసి
మీరు గనక దైవ సామ్రాజ్యంలోకి ప్రవేశించి మరి ఆహ్, సంపదను ఆస్వాదించినప్పుడు ఎంత ఆనందం ప్రకటితమవుతుందో, జీవితంలో కురిసే అమృత ధార మీ అంతర్ప్రపంచంలోనే ఉంది. సో, మీ అంతర్ప్రపంచం అంటే మీరు ఏదైతే పొందాలి అని అనుకుంటున్నారో అదంతా ఫస్ట్ మీరు మీ అంతర్ప్రపంచం నుంచి మీరు ఎప్పుడైతే కరెక్ట్‌గా అనుకుని దాన్ని పొందినప్పుడు ఎంతో హ్యాపీగా ఉంటారు. మరి ఆహ్, ఇంకా మరి మనము గనక మన యొక్క ఆహ్, మనసు పూర్తిగా మనము మనస్ఫూర్తిగా మనం ఎలా అనుకుంటున్నామో అలా గనక స్వేచ్ఛగా జీవించలేనప్పుడు మీలోని దైవత్వాన్ని మీరు మరి ప్రకటితం చేయలేరు. అసంతృప్తిగా జీవిస్తున్నంత కాలము మీలోని దైవాన్ని మీరు గుర్తించలేరు. మరి మీ మెదడులోనే మీరు అన్ని కోణాలలో జీవితాన్ని ఆస్వాదించడానికి కావలసినటువంటి మెకానిజమ్స్ అన్నీ గూడా ఉన్నాయి. మనిషికి మరి సంకల్పాలను, లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించినట్లుగా ఊహాశక్తి ద్వారా, కలలు కనడం ద్వారా జీవిత అనుభవాలుగా, భౌతిక సంఘటనలుగా వాస్తవ రూపం చెందడం కోసము అదృశ్య రూపంలో ఉన్నటువంటి చైతన్య శక్తిని మీ సంకల్పాలు, లక్ష్యాల ద్వారా భౌతిక సంఘటనలాగా మరి రూపాంతరం చెందించడం కోసము ఈ మెదడు అనేటువంటి పరికరం అనేది మీ దేహంలో ఉంది అని చెప్తున్నారు. చూడండి. ఏవైతే మీ యొక్క ఆలోచన రూపంలో వచ్చాయో వాటిని ఫిజికల్‌గా మనము వాటిని అట్రాక్ట్ అయ్యేటటువంటి ఆ మెకానిజం అదంతా కూడా ఎక్కడుందట మన మెదడులో మన మద్ మెద ఆ యొక్క మెదడు అనేది అందుకనే ఆ దేహంలో అమర్చబడి ఉంది. కలలుగనే మెదడు లేదా హాలోగ్రాఫిక్ మెదడు చైతన్య మరియు శక్తిని పదార్థంగా మ్యాటర్‌గా మారుస్తూ ఉంటుంది. ఈ ప్రక్రియను ఇంకా సైంటిస్టులు గ్రహించేటువంటి స్థితిలో లేరు అని చెప్తున్నారు. మీరు ఎంత బాగా మీ యొక్క దైవత్వంతో మీరు కనెక్ట్ అవ్వగలిగితే, మీరు అనుకున్నవి అంత బాగా ఆ యొక్క శక్తితో, ఆ చైతన్య శక్తితో, ఆ యొక్క ద శక్తితో మీరు దాన్ని ఫిజికల్‌గా వాస్తవ రూపం చెందించుకునేటువంటి శక్తి మీ అందరిలోనూ ఉంది. మరి అందుకనే రామ్‌తా ఏం చెప్తున్నారంటే, ఒక స్త్రీ గాని, ఒక పురుషుడు గాని మరి ఆత్మశక్తి తన లోపల నుంచి తనకి ఏది చెబుతుందో అదే ఆచరించాలి. అప్పుడే జీవితంలో ఆనందం ఉంటుంది. అలా కాకుండా ఏదో భార్య చెప్పినట్టు, లేదా భర్త చెప్పినట్లు నడుచుకుంటే అది వాస్తవ రూపం చెందని కల అవుతుంది. అది ఎంతో అసంతృప్తిని మిగుల్చుతుంది. ఉదాహరణకి ఆహ్, భర్త చెప్పిందే చేయాలని అలాగా ఉండి వాళ్ళ యొక్క కోరికలను అన్నిటిని అణుచుకుంటున్నారనుకోండి. అది ఎంతో అసంతృప్తికరమైనటువంటి జీవితము. కాబట్టి ఎవరికి ఏది అనిపిస్తే అది చేసినప్పుడే వాళ్ళు సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. సో, ఏదైనా సరే ఇప్పుడు మీరు చక్కగా రెడీ అవ్వాలి అంటే మీకు ఎలా అనిపిస్తే అలా రెడీ అవ్వండి. అంతేగాని మీ ఇంట్లో వాళ్ళు అలా అన్నారని, ఇలా అన్నారని మనం ఎందుకంటే రామ్‌తా చెప్తున్నారు. మనకేంటంటే చిన్నప్పటి నుంచి ఏంటి అంటే, మనము ఇలాగే అలవాటు పడిపోయాం. మనకేంటంటే మన పెద్దవాళ్ళు ఏది చెప్తూ ఉంటారో అదే చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటాం జనరల్‌గా. మనకి మన ఇంట్లో పరిస్థితులను బట్టి అలాగే అలవాటైపోయి వాళ్ళెలా చెప్తే ఇంక అలాగే చేస్తూ ఉంటాం మనం. అంతే దేవుడికి దండం పెట్టుకోవాలంటే కూర్చోవాలి, దండం పెట్టుకోవాలి, పూలు పెట్టుకోవాలి. అది మన చిన్నప్పటి నుంచి మనకు చెప్పారు. మనం అంతే అలాగే ఫాలో అయిపోతున్నాం. కానీ మీకు లోపల మీ అంతరంగంలో ఇది కాదు ఇంకా ఏదో ఉంది. నాకింకా ఏదో నా ఇన్నర్ నాకేదో చెప్తుందని చెప్తున్నా సరే, మనం ఏం చేస్తామంటే దాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం అనమాట. సో, అప్పుడు అదే చెప్తున్నా. అందుకనే ఎవరి యొక్క హృదయంలో నుంచి ఏమి అయితే వస్తుందో అది వాళ్ళు ఫాలో అయిపోండి. సో, ఎవ్వరు కూడా ఆహ్, ఆహ్, ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే మనము ఇతరులకు స్వేచ్ఛనిస్తామో, మనము స్వేచ్ఛని పొందుతూ ఉంటాము. ఎంత మనం నిజంగా ఈ జ్ఞానం లేకపోతే ఎంత అజ్ఞానంగా ఉంటామో. ఈ యొక్క అజ్ఞానమే మనము అందుకనే పత్రి సార్ ఊరికనే అనలా. చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్చుకోండి అని చెప్తున్నారు. ఎందుకంటే, చిన్నప్పటి నుంచి ఈ యొక్క జ్ఞానం ఉంది అనుకోండి, మన లైఫ్‌ని మనకి నచ్చిన విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు. కదా! ఈ యొక్క జ్ఞానం ఉందనుకోండి, మీకు చిన్నప్పటి నుంచి మీకు ఏది ఇష్టమో అదే చదువుకోవచ్చు. మీకు ఏ ఫీల్డ్‌లో ఎళ్ళాలంటే అదే ధైర్యంగా మీ పేరెంట్స్‌కి కూడా చెప్పి ముందుకు వెళ్ళొచ్చు.
అంతే గాకుండా మీరొక చక్కటి వివాహ సంబంధంలో కూడా మీ యొక్క లైఫ్ పార్ట్నర్‌ని మీకు అనుగుణంగా ఉండేటువంటి, మీ స్థితిలో ఉండేటువంటి లైఫ్ పార్ట్నర్‌ని మీరు ఎతుక్కోవచ్చు. అలాగే మీకు ఎలాంటి పిల్లలు కావాలో అలాంటి వాళ్ళనే మీరు ఇన్వైట్ చేసుకోవచ్చు. సో, ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఆత్మజ్ఞానం మనకి చిన్నప్పుడే కలిగింది అనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది జీవితం. అందుకనే ఓషో గాని, పత్రిజీ కానీ, మహానుభావులు ఎవరు అందరూ కూడా చెప్పేది ఏమిటి అంటే చిన్నప్పటి నుంచే ధ్యానము. చిన్నప్పటి నుంచే రావాలి మై డియర్ ఫ్రెండ్స్. లేకపోతే ఏమవుతుంది అంటే, చిన్నప్పుడు వీళ్ళేదో చదవాలనుకుంటున్నారు. పెద్దవాళ్ళేమో వాళ్ళకి వాళ్ళ యొక్క గతంలో జరిగినటువంటి ఆహ్, పరిస్థితులకు అనుగుణంగా మీరు ఇదే చదవాలి, ఇలాగైతేనే మీ లైఫ్ బావుంటుందని వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తూ ఉంటారు. ఆ! అప్పుడు మళ్ళా లేదు నేను కేవలం మా పేరెంట్స్ ఎవరు చెప్తే వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. ఇంకా వాళ్ళెలా ఉన్నా ఏమీ తెలియకుండా ఇంక అలాగా వాళ్ళనే పెళ్లి చేసుకోవడం. మరి లైఫ్ లాంగ్ అలాగా వీళ్ళకేమో ఒకటంటారు, వాళ్ళేమో ఇంకొకటి అంటూ ఉంటారు. లైఫ్ లాంగ్ ఈ అడ్జస్ట్‌మెంట్స్ చేసుకుంటూ, లైఫ్ లాంగ్ ఇలాగే కొట్టుకుంటూ జీవితం అంతా అలా జరిగిపోతూనే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ! అలా కాకుండా చూడండి చిన్నప్పటి నుంచి గనక ఈ ధ్యానము, జ్ఞానము ఉంటే ఎవరి లైఫ్‌ని వాళ్ళు ఎంత అద్భుతంగా డిజైన్ చేసుకోవచ్చు. ఎంత భాగ్యం ఉంటుంది. అందుకనే మనము యాక్చువల్‌గా పెద్దవాళ్ళ కంటే కూడా చిన్న వాళ్ళకి ఈ యొక్క జ్ఞానము వెళ్తే వాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్‌ని అంత బాగా డిజైన్ చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఆ! ఆహ్, ఇది మరి రామ్‌తా గారు మనకి ఇంకా చెప్తూ మీకు ఎంత ఉన్నా కూడా మీకు ఎంత సంపద, ఎంత మీరు ఎంత బంగారం ఉన్నా, ఎంత కోట్ల ఆస్తి ఉన్నా, మీకు నచ్చని పని మీరు చేస్తున్నారంటే మీకక్కడ తృప్తి ఎక్కడుంటుంది? సో, మీరు వాళ్ళేదో అంటున్నారు, వీళ్ళేదో అంటున్నారు అని చెప్పేసి మీరు ఇంకా అలాగా లైఫ్‌ని అలాగా జీవిస్తూ ఉన్నారా? మీరు మీ యొక్క దైవత్వానికి మీరు దూరంగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి మీ లోపల మీకు ఏదైతే చెప్తుందో దానిని మీరు చక్కగా మీరు ఫాలో అవ్వండి. మీరు ఎలా రెడీ అవ్వాలి అనిపిస్తే వాళ్ళు అలా రెడీ అవ్వండి. మనకనిపిస్తూ ఉంటుంది. కొందరేంటబ్బా ఇంత ఆహ్, పిచ్చి పిచ్చి డ్రెస్సులన్నీ యేసుకుంటున్నారు ఏంటబ్బా అనిపిస్తూ ఈ యొక్క జ్ఞానం లేకపోతే ఛీ! వీళ్ళకి ఈ మాత్రం గూడా కామన్ సెన్స్ లేదు. ఏంటో ఈళ్ళ డ్రెస్సులేంటో, ఈళ్ళ వికారాలేంటో అని కామెంట్ చేసేస్తూ ఉంటాం జనరల్‌గా. మనమేంటంటే ఎంతసేపు మనలాగే ఎదుటి వాళ్ళు ఉండాలని ఆ యొక్క అజ్ఞానంతో చూడడం మూలాన ఈ కామెంట్స్, జడ్జ్‌మెంట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అందరూ ఒకలాగా ఉంటే ఇంకా ఏముంటుంది చెప్పండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మల్లె పువ్వు మల్లె పువ్వే. గులాబీ పువ్వు గులాబీ పువ్వే. మామిడి పండు మామిడి పండే. సీతాఫలం సీతాఫలమే. నీకేమో చక్కగా సిస్టమాటిక్‌గా ఒక ఒబ్బిడిగా ఒక శారీ కట్టుకొని చక్కగా ఉండాలని నీకిష్టం. మరి ఇంకొక ఆత్మకి ఏమనిపిస్తుంది? చక్కగా చిన్న పిల్లలాగా చక్కగా చిన్ని చిన్ని డ్రెస్సులేసుకొని చక్కగా హ్యాపీగా అలా తిరుగుతూ ఉంటే ఇష్టం. చూడండి ఎంత ఏమనిపిస్తుంది? ఏమిటి అనిపిస్తుంది. కానీ ఈ యొక్క జ్ఞానం ఉన్నప్పుడు యెస్! ఆ ఆత్మ అలాగా అది ఒక కోణం. సో, ఆ విధంగా అనుభవాలు పొందుతుంది. సో, ఓకే. థట్ ఈస్ ఆల్సో ఓకే. అని అన్నప్పుడు మనకింక ఎక్కడ క్లాషెస్ ఒస్తాయి? సో, ఇది ఈ యొక్క అందుకనే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ యొక్క జ్ఞానం అనేది కావాలి. మనం జనరల్‌గా ఈ యొక్క అజ్ఞానం మూలానే మన ఇంట్లో వాళ్ళని కూడా మనకు కూడా మనం ఏమన్నా ఎవరినైనా ఇన్సిస్ట్ చేస్తున్నామా? మీరు ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి అని మీరు ఇన్సిస్ట్ చేస్తున్నాము అంటే గనక వాళ్ళ యొక్క స్వేచ్ఛని మనము హరించేస్తున్నాము అని మనము బాగా అర్థం చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆహ్ మీరు లోభము కానివ్వండి, ఈర్ష్య కానివ్వండి, అసూయ కానివ్వండి, ఇవన్నీ గూడా ఆహ్, ఇలాంటి అంటే మన యొక్క అజ్ఞానం వల్ల ఇవన్నీ అన్నమాట. మన యొక్క మన జ్ఞానం ఎంత బాగా ఉంటే, మనము అలాంటి అద్భుతమైనటువంటి సంకల్పాలని మనము ఏర్పరుచుకుంటాము. ఇది అద్భుతమైన పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. మన యొక్క జ్ఞానాన్ని బట్టి మన యొక్క కోరికలు ఉంటాయి. మనకి ఎంత ఒకానొక అద్భుతమైనటువంటి జ్ఞానం ఉన్నవాళ్ళు జీసస్ లాగానే అవ్వాలనుకుంటారు. కృష్ణుడిలానే అవ్వాలి అనుకుంటారు. లేకపోతే ఒకానొక బుద్ధుడిలానే అవ్వాలి అనుకుంటూ ఉంటారు. సో, ఫైనల్‌గా అందరూ రీచ్ అయ్యేది ఎలాగైతే ఒక ఒక పుష్పము
ఒక మొగ్గలా పుట్టి వికసించి ఎలాగైతే అది కాయ ఎలాగైతే అవుతుందో ఈ ఆత్మ కూడా ఏంటి అంటే ఇలాగ ఎదుగుతూ ఎదుగుతూ అన్ని స్టేజెస్ని కూడా అనుభవిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ, ఎవరిని కూడా మీరు ఇచ్చేయొద్దు. అలాగే మీరు కూడా మీకు నచ్చినట్లుగా మీరు జీవించండి. మరి మరి ఇక్కడ ఉన్నది ఈ భూమి మీద ఉన్నది ఎందుకు అంటే కనుక మీకు మీకు నచ్చినటువంటి కోణాల్లో జీవిస్తూ ఆనందంగా ఏదో కష్టంలా కాకుండా సరదాగా హ్యాపీగా జీవిస్తూ మీకు ఎలా కావాలంటే మీరు జీవితాన్ని మీరు అలా మలుచుకోండి అని ఆ, చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారంటే సాకారము కాని కళ మీలోని దైవత్వానికి పరిమితం విధించినట్లు లెక్క. మీరు అనుకున్నది మీరు పొందలేకపోతున్నారు అంటే గనక మీరు అనేక రకాలైనటువంటి పరిమితమైనటువంటి ఆలోచనలు మీలో ఉన్నాయి అని ఇక్కడ ఒక పాయింట్ అన్నమాట. మనము ఒకటి అనుకుంటున్నాము అవ్వట్లేదు అంటే గనక దానికి సంబంధించినటువంటి జ్ఞానం లేదు. అలాగే చాలా పరిమితమైనటువంటి మనసుతో మనము ఉన్నాము. ఇంకా ఏం చెప్తున్నారంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, యు ఆర్ యాన్ అన్లిమిటెడ్ బీయింగ్. మీలో అనంతమైనటువంటి శక్తులు ఇమిడి ఉన్నాయి. మీరు సాక్షాత్తు దైవాలే అని చెప్తుందనమాట. కాబట్టి అదేమి అదేదో పెద్ద మీరు అనుకున్నవి పొందడం అనేది అదేమి పెద్ద అద్భుతమైన కార్యక్రమం ఏం కాదు. ఇదన్నీ కూడా చాలా చాలా రియల్‌గా అంటే ఆటోమేటిక్‌గా జరిగేటువంటి ఆ మెకానిజం అనేది ఉంది. మీరు అవ్వట్లేదు అంటే గనక మీరే దానికి అవ్వకుండా ఉండడానికి సంబంధించినటువంటి అజ్ఞానాన్ని మీరు కలిగి ఉన్నారు. కాబట్టి మీరు అనుకున్నవి పొందడం అనేది అదేమి పెద్ద ఇది కాదు. అది చాలా సింపుల్. కానీ మీరే దాన్ని జరగకుండా ఎలాగైతే ఏమైతే ఆలోచనలున్నాయో ఇది నాకు సాధ్యం కాదు, ఇది నాకు కాదు అని మీరే మీ యొక్క పరిమితమైనటువంటి జ్ఞానంతో ఆ జరిగే వాటన్నిటిని కూడా మీరే ఆపేసుకుంటున్నారు. ఇంకా ఎవరో ఏదో చేయలేదు, ఇప్పుడు ఇది కాదు టైము. ఇలాగా మీరు ఇలాగా పరిమితమైన వాటితో కొట్టుకుంటున్నారు అని. కాబట్టి ఒక జీవితాన్ని ఒక సాహసంగా, ఒక ఆటగా, ఒక సరదాగా మీకు ఎలా అనిపిస్తే అలాగా ఆనందంగా జీవించండి అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఎంత అద్భుతమైన మరి సంపద. దైవాలు మీరే, దైవ సామ్రాజ్యం మీలోనే ఉంది. ఆ సంపదలన్నీ మీలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన వాక్యాలు. వీటిని గుర్తుపెట్టుకోండి. మీరు బాధపడుతున్నారు అంటే దానికి సంబంధించినటువంటి అజ్ఞానంలో మీరు ఉన్నారు అని మరి రామ్తో మనందరినీ కూడా మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని మేలుకొల్పడానికి ఒక చక్కటి ఈ యొక్క జ్ఞానాన్ని మనకు అందించినటువంటి ఈ గొప్ప గురువులకి కృతజ్ఞత తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.